గ్యారంటీల పేరు మీద మోసం చేసి అధికారంలోకి వచ్చి ఆ గ్యారంటీలన్నీ మర్చిపోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్ రేట్ని కూడా పట్టించుకోకుండా అసలు ముఖ్యమంత్రి ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయననే అన్ని మెయిన్ శాఖలన్నీ ఆయన దగ్గరనే పెట్టుకుని ఒక రివ్యూ ఉండదు. అసలు ఆ శాఖలో ఏం జరుగుతుంది ఏంటిదో అనేది కూడా తెలియని పరిస్థితి. ఎక్కడెక్కడ మహిళలు ఆడపిల్లలు స్వేచ్ఛగా పొద్దున పూట తిరిగే పరిస్థితి లేదు. డే లైట్స్లలో కూడా రేపులు చేస్తున్నారు. వేరే దేశాల నుంచి వచ్చిన మహిళలు కూడా భద్రత లేకుండా పోయింది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనం ఓయూ యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా విద్యార్థి సంఘాలు అయితే ధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని వేలం వేస్తున్నారు అని చెప్పేసి దీని గురించి పోరాటానికి ఇక్కడ చాలా మంది విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తున్నారు. అసలు చూద్దాం మరి వివరాల్లోకి వెళ్తే అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటి, వాళ్ళకి ఏమేమి కావాలి అన్న విషయాలు మనం ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మేడం చూసుకున్నట్లయితే 400 ఎకరాలు వేలం వేశారు అని అంటారు. ఎందుకు అంటారు అసలు అలాగా? అంటే ఇది గత నెల రోజుల నుంచి జరుగుతుంది. రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు నిరంతరం అప్పుల పాలైంది, రాష్ట్రం అంతటా కూడా డబ్బులు లేవు అని చెప్తూ భూములను ఏదైతే ఇన్స్టిట్యూట్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన భూములు వేలం వేయాలని చెప్పేసి ఆలోచిస్తారు. అది కూడా వాళ్ళ సొంత లాభం కోసం, ప్రజల సంక్షేమం గురించి కాదు, అభివృద్ధి గురించి కాదు. ఎందుకంటే కమిషన్లు వస్తాయి, దాంతోపాటు వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతారు అన్న ఆలోచనతోటే ఇట్లాంటి చర్యలకు పాల్పడతారు. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ ల్యాండ్ ఎంతైనా ఉన్నా కూడా అది ఏదైనా వేరే చోట ఉంటే దాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉండొచ్చేమో. కానీ ఒక ఇన్స్టిట్యూట్లో ఎన్నో సంవత్సరాల నుంచి గతంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలే అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇన్స్టిట్యూట్కి ఆ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. సో ఆ ల్యాండ్స్ని వీళ్ళు ఇప్పుడు వచ్చి అదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొని ఆక్షన్ వేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. నిజంగా అక్కడున్న ఇన్స్టిట్యూట్లో ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళ భూములు కావవి. అంటే వాళ్ళు చదువుకొని ఉండొచ్చు, వాళ్ళ సొంత దాంట్లో పోరాడిన రక్తాలు వచ్చేటట్టు దెబ్బలు తిన్నా కూడా వాళ్ళ ఇంటికి రావవి. కేవలం ఫ్యూచర్ జనరేషన్ కోసం, రేపటి రోజున ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బాగుపడాలి. ఆ గచ్చిబౌలి ప్రాంతంలో మీరు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్లు ఉన్నాయి, మీకు ఎక్కడ కూడా గ్రీనరీ అనేది కనిపించదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ మనము గ్రీనరీని పెంచే ప్రయత్నం చేసినాం, ఎక్కడ కూడా డిస్ట్రాయ్ చేయలేదు. కానీ వీళ్ళు అక్కడున్న ఎన్విరాన్మెంట్ అంతటి కూడా డిస్ట్రాక్ట్ చేయాలా, దాని అంతటిని కూడా డిస్ట్రాయ్ చేయాలన్న ఆలోచనతోనే అక్కడ ఉన్న జంతువులను కూడా చూడకుండా జేసీపీలను రాత్రికి రాత్రి, అది కూడా ఈ హాలిడేస్ టైంలో ఎప్పటికప్పుడు కోర్టు కానివ్వండి, హైకోర్టు, సుప్రీంకోర్టు కానీ హాలిడేస్ ఉన్న టైంలో మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికీ కూడా దానిని పక్కకి పెట్టి ఇగ్నోర్ చేస్తూ ఆర్డర్స్ని కూడా వాళ్ళు కేర్ చేయకుండా ఒక 50కి పైగా జేసీపీలు తీసుకొని వచ్చి అక్కడ విద్యార్థులు ఆపుతున్నా కూడా ఆగకుండా కూడా పోలీసులని పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మీరు చూడొచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో చాలా క్రైమ్ రేట్స్ పెరిగిపోతున్నాయి, మనం చూడొచ్చు. గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది. సొంత వాళ్ళ ఒక పోలీస్ ఆఫీసరే సెంట్రల్ అదేంటి జైలు నుంచి మనకు ఒకటి లేఖ విడుదల చేశారు, క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది నిరంతరం అని చెప్పేసి జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ వీటి మీద ఫోకస్ చేస్తుంది తప్ప జరిగే ఆ క్రైమ్ రేట్ మీద ఫోకస్ చేయట్లేదు. కేవలం ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రభుత్వాన్ని కానీ సీఎం గారిని ప్రశ్నిస్తే వాళ్ళు అదే పనిగా పెట్టుకున్నారు. సో 24 ప్రశ్నిస్తున్న వాళ్ళని కూడా తీసుకెళ్లిపోయి అక్రమంగా మళ్ళీ కేసులు పెట్టడం, అదే కనిపిస్తుంది. నేను అదే అంటున్నా, ఇప్పుడు వాళ్ళు ఏమీ క్రైమ్ చేయట్లేదు, వాళ్ళ బాధని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి చేరాలి. ఎట్లాగో రేవంత్ రెడ్డి గారు ప్రజల దగ్గరకు వచ్చి అడగరు ఏం సమస్యలు ఏంటి అని చెప్పి. గతంలో కేసీఆర్ గారు రాకపోతేనే ఒర్రిండ్రు, మరి ప్రజాపాలన అన్నారు, ప్రజలు మా దగ్గరికి ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, సమస్యలు తెలుపొచ్చు అని అన్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా రేవంత్ రెడ్డి కనిపిస్తలేదా, వినిపించట్లేదా? మళ్ళీ రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ చిలక పలుకులు పలుకుతాడు. ఆయన హెచ్యూకి వచ్చి కూడా వాళ్ళ విద్యార్థుల దగ్గరకు వచ్చి మీకు అండగా నేను ఉన్నాను, డెఫినెట్గా మీకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూస్తాను అంటున్నారు. మరి గతంలో ఇచ్చింది మీ నాన్నమ్మనే కదా, ఇక్కడ ఆ భూములు ఇచ్చింది కూడా స్టూడెంట్స్కి మీ నాన్నమ్మనే కదా. మరి ఇంత అన్యాయంగా మీ ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఇట్లా చేస్తుంటే నీకు కనిపించట్లేదా? నేషనల్ మీడియాలో కూడా చూపిస్తున్నారు, అయినా కూడా హైకమాండ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే వీళ్ళందరికీ లాభం జరుగుతుంది దాంతో, అంటే వాళ్ళందరు జోబులు నిండుతున్నాయి కాబట్టి అందరు నోరు మూసుకొని ఉంటున్నారు. అదే అంటున్నా, అప్పుడేమో హైడ్రా పేరు మీద ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు దీంతో ఇబ్బంది పెడుతున్నారు. అండ్ రేపు అట్లా ఇప్పుడు ఈ ఓయూ ప్రాంతం కూడా
మన గవర్నమెంట్కి సంబంధించిన భూములు ఉన్నాయి. అట్లా అని చెప్పి వీడికి కూడా వచ్చి భూములు లాగుకుంటారా? అంటే ఎక్కడికక్కడ వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తుంటే ఎవరు నోరిప్పద్దు, ఎవరు ప్రశ్నించారు, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా కూడా ప్రజల సంక్షేమం గురించి, ప్రజల బాగు గురించి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ గొంతుగా ఒక విద్యార్థిగా డెఫినెట్గా మేము నిరంతరం పోరాడుతూనే ఉంటాం. అండ్ ఇది ఇక్కడికి ఆగిపోదు. ఆయన గిట ఇప్పుడు ఇక్కడ ఓయూ సర్క్యులేషన్ని తీసుకోకపోయినా లేదంటే అక్కడ హెచ్యూ భూములు ఆక్షన్లు ఆపకపోయినా డెఫినెట్గా అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే విద్యార్థులందరూ పోరాడిండ్రో మళ్ళీ అదే ఉద్యమం కనిపిస్తుంది. ఎట్లాగైతే అంటే ఒక పాట ఉంటుంది, మా భూములు మాకే కావాలని చెప్పి. సో అదే పాటతోని విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆ బుద్ధిని చెప్పే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు. 15 నెలల పాటుగా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటిది కూడా మనం ఎవరు కూడా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. గ్యారంటీల పేరు మీద మోసం చేసి అధికారంలోకి వచ్చి ఆ గ్యారంటీలు అన్నీ మర్చిపోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్ రేట్ని కూడా పట్టించుకోకుండా అసలు ముఖ్యమంత్రి ఆయన, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయననే, అన్ని మెయిన్ శాఖలన్నీ ఆయన దగ్గరనే పెట్టుకుని ఒక రివ్యూ ఉండదు. అసలు ఆ శాఖలో ఏం జరుగుతుంది ఏంటిదో అనేది కూడా తెలియని పరిస్థితి. ఎక్కడికక్కడ మహిళలు, ఆడపిల్లలు స్వేచ్ఛగా పొద్దున పూట తిరిగే పరిస్థితి లేదు. డే లైట్స్లలో కూడా రేపులు చేస్తున్నారు. వేరే దేశాల నుంచి వచ్చిన మహిళలకు కూడా భద్రత లేకుండా పోయింది. సో రాష్ట్రం అంతటా కూడా మొత్తం ఎట్లా అంటే అసలు ప్రజలు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. ప్రజలందరూ గమనించాలా, రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటిదో తెలుసుకొని ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులని ప్రశ్నించి ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పే విధంగా కూడా ప్రజలందరూ ముందుకు రావాలని తెలియజేస్తున్నాను.